ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత ప్రతినిధుల బృందం నేడు ఇరాన్ వెళ్లనుంది. విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అటా హసనైన్ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఇరాన్తో చారిత్రక నాగరికత సంబంధాలు ఉండటంతో ఉన్నత స్థాయి బృందాన్ని పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ నెల 6 నుంచి 9 వరకు ఖమేనీ అంత్యక్రియలు కార్యక్రమం జరగనుంది. తొలుత టెహ్రాన్, కోమ్ పట్టణాల్లో అంతిమ సంస్కారాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 9న ఖమేనీ స్వస్థలం మషాద్లో ఆయన్ను ఖననం చేయనున్నారు. ఖమేనీ అంత్యక్రియల్లో ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ పాల్గొనరని తెలిసింది. అటు పాక్ తరపున ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్, కేంద్ర మంత్రులు ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొంటారు.